ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి యోనా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకొని కొంత సమయము వాక్య భాగముని ధ్యానిద్దాం. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకు ఏమి చెయ్యవలను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునామములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భంలో నుంచి మనం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి అర్థం చేసుకుంటే, నినివే పట్టణస్థుల యొక్క దోషము దేవుని దృష్టికి ఎలాగుందని రాయబడింది? బహుఘోరముగా ఉండెను అని రాయబడింది. దేవుడు నినివే పట్టణస్థుల దోషమును చూసి, వారు దుష్కార్యములను చూసినప్పుడు వాళ్ళను నాశనము చేయాలనుకున్న దేవుడు నాశనము చేయటము కంటే ముందుగా బాగు చేయాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. నాశనము చేయటం కంటే ముందుగా బాగు చేయాలని ఒక ఆలోచన కలిగిన వాడు. దేవుడు ఏది చేసినా మంచిగానే చేస్తాడు. చెడు చేసేవాడు అస్సలు చెయ్యడు. చెడు మనుషులే చెడు చేస్తారు, కానీ దేవుడు అసలు చెడు చేసేవాడు కాదు. ఎందుకంటే దేవునిలో ఉన్నది మంచి, దేవునిలో ఉన్నవి మంచి లక్షణాలు. దేవుడంటేనే మంచి. ఒక మాటలో చెప్పాలంటే ఆయనలో చెడు అనే దానికి ఆస్కారం లేనే లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఆలోచించినటువంటి ఆలోచన మనందరికీ బాగా నచ్చినట్టుగానే ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది. సముద్రం ఏమవుతున్నది? పొంగుతున్నది. తుఫాను ఏమవుతుంది? అధికమగుతున్నది. అంటే రెండు దేనికి సూచనలుగా ఉన్నాయి? ఒక రకంగా చెప్పాలంటే మా జీవితాలు, మా ప్రాణములు పోయే పరిస్థితిలో ఉన్నామని అర్థం. ఇక్కడ 6వ వచనం చదవండి, బాగా గమనించి ఆలోచించండి. అక్కడ 6వ వచనము చూడండి, అక్కడ బాగా ఉంటుంది. 5 నుంచి చదువు. లేకపోతే కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును, నావికులు ఏం చేశారు? భయపడ్డారు. దేనికి భయపడ్డారంట? మనిషి దేనికి భయపడ్డాడు? ప్రాణం పోతుందని భయపడ్డారా? 4వ వచనం చూడు, అక్కడ ఏం రాయబడిందో. అయితే యెహోవా సముద్రం మీద గొప్ప తుఫాను పుట్టింపగా రేగి, అంటే తుఫాను వచ్చినప్పుడు ఆ యొక్క ఓడ ఎక్కడ పగిలిపోతుందన్న భయం. దేనికి భయపడుతున్నారు ఇక్కడ మనుషులు? తుఫాను ఎక్కువైపోతే, ఓడ పగిలిపోతే, సముద్రంలో మునిగిపోయి చచ్చిపోతామన్న భయం. చచ్చిపోతామన్న భయం మనుషులకు ఏర్పడ్డప్పుడు ఆ భయంలో మనుషులు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? బాగా ఆలోచించండి. ఆ భయంలో మనుషులు ఏం చేయాలి? కొద్దిగా ఆలోచించండి. భయం వచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తారమ్మా? మనమైతే ఏం చేద్దాం భయం వచ్చినప్పుడు? గమనించండి. ఏం చేస్తాం భయం వచ్చినప్పుడు? దేవుణ్ణి వేడుకుందాం. అంతేనా? ఇంకేమైనా ఉన్నదా? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథంలో అనుకుంటాను ఒక మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమంటుందంటే, యెషయా గ్రంథము 50 అధ్యాయంలోను 40 అధ్యాయంలోను ఒక చోటు ఉంటుంది. రేపు చనిపోదుము కనుక అనే మాట
14లోను 15 ఎక్కడో ఉంటుంది చూడండి. ఒక మాట అక్కడ ఏంటంటే రేపు చనిపోతున్నాము కాబట్టి ఈరోజు వాళ్ళు చేసేటువంటి ఒక పనిని అక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా చూశారు. కనపడితే చూడండి, కనపడకపోతే ఇబ్బంది ఏం లేదు. కాదమ్మా, అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని కనపడితే చూడండి, కనపడకపోతే వదిలేద్దాం. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి సందర్భం ఏమంటుందంటే, రేపు చనిపోవుదము గనుక ఇప్పుడే ఇదిగో ఎడ్లను గొర్రెలను వధించుకొని తినుదము రండి, వాటిని ఆరగించి సంతోషించి ఆనందించుదము, ఎందుకనగా రేపు మనము చనిపోతున్నాము. అంటే జనముల గురించి ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, అక్కడ చూసినటువంటి విషయాన్ని మీరు గమనించినప్పుడు తర్వాత చదవండి, ఇప్పుడు కనపడకపోతే వదిలేయండి. కానీ అక్కడ చూసినప్పుడు అక్కడ ఎలాగ మనకు అర్థమవుతున్నప్పుడు ప్రజల యొక్క పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ యొక్క విషయాన్ని మనం ఇక్కడ బాగా అర్థం చేయడానికి, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. జనముల పరిస్థితి, జనములకు ఉన్నటువంటి స్థితిగతి గురించి మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచించాలి. ఎలాగుంటుందంటే, రేపు చనిపోవుదము కనుక, ఎన్నో అధ్యాయము 22:13 అంట చూడండి అమ్మా. రేపు చచ్చిపోవుదము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఏం చేస్తానంటమ్మా? మనమేం చెప్పుకున్నాం? భయపడి దేవునికి మొక్కుతురా అనుకున్నాం. కానీ జనాలు అలా లేరంట. ఇక్కడ రేపు చచ్చిపోతాం కాబట్టి ఉన్న 4 రోజులు ఏం చేయాలంటున్నారు? తిందుము త్రాగుదుము. ఏం చేస్తున్నారు అక్కడ చూడండి. ఎడ్లను వధించుకుందుము, గొర్రెలను కోయుకొనుచు, మాంసము తినుచు, ద్రాక్షరసం తాగుతారంట. ఇక్కడ మనం అనుకుంటుంది ఏంటో, చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఒక పక్క కరువు వస్తుంది, ఒక పక్క తుఫాన్లు వస్తున్నాయి, ఒక పక్క పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, జనాలేంది దేవుని దగ్గరికి రాలేదంటే దేవుని దగ్గరికి వచ్చే రోజులు పోయాయి. ఎందుకు పడినారు? ఎట్టా వచ్చే కరువు వస్తుంది, ఉన్న 4 రోజులైనా తిందాము, తాగుదాము, సుఖిద్దాము. అంతకుమించి ఏమన్నా ఉందామో చూడండి. ఈరోజు కూడా చూడండి, తిండి కోసము, తాగటం కోసము, తిరగటం కోసం తప్పితే వేరే దానికోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారా? ఆక్రమించుకోవటము, అన్ని ఒకళ్ళనొకళ్ళు దోచుకోవటము, పాపం విచ్చలవిడిగా చేయటము, అసలు భయం అనేది మనుషుల్లోనికి రాకుండా పోయింది. ఈ రోజులలో ఒక్కళ్ళు కూడా భయం కనపడట్లేదు. మనమేమంటున్నాము? ఇంతంతలా కరువులు వస్తుంటే, ఇంత ఇబ్బందులు వస్తుంటే, కనీసం ఇప్పటికీ పొలంలో ఇత్తనం వేయకపోతే అసలు మనసులో టెన్షన్ లేదంటే వాళ్ళకెందుకు టెన్షన్ ఉంటుంది? నీకున్నదేమో కానీ వాడికి అసలు టెన్షన్ ఉందా? ఏమంటాడు? ఈరోజు చికెన్ తెచ్చుకున్నాం, రేపు మటన్ తెచ్చుకుందామని అంటున్నాడు వాడు. ఈరోజు థమ్సప్ తాగుదాం, రేపు స్ప్రైట్ తాగుదాం అంటున్నాడు వాడు. వాడికి టెన్షన్ లేదు. వాడు ఏమంటున్నాడు తెలుసా? ఎట్ట జరగాల్సింది ఎలా జరగాల్సింది అలా జరుగుద్ది, మనమేం మార్చగలమా అంటే వాడు ఫిక్స్ అయిపోయాడు మైండ్లో. ఏమని ఫిక్స్ అయిపోయాడు? తినటానికి, తాగటానికి, తిరగటానికి రెడీ అయిపోయాడు. కానీ ఒకవేళ మన బ్రతుకులను మార్చుకొని, మన జీవితాలను మార్చుకొని ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకోగలమేమో అనే ఆలోచన ఎవరికైనా ఉందా? బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఇదిగో ఓడ నావికులు భయపడి, ఎవరు భయపడ్డారు ఇక్కడ? ఓడ నావికులు భయపడ్డాడు. ఏ దేశంలో ఓడ నావికులు ఎక్కడ ఉన్నటువంటి ఓడ నావికులు? నినివే పట్టణం నుంచి తర్షీసుకు పోతున్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో, ఆ సముద్రం మీద ఉన్నటువంటి ఓడ నావికులు భయపడుతున్నాడు. వాళ్ళ దగ్గర ఏముందమ్మా? చదవండి, అక్కడ రాయబడింది ఏముంది చూడండి. త్వరగా చదవండి ముందు. ప్రతివాడును చూడండి, ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేస్తున్నారు. ఏం పారేస్తున్నారు? సరుకులు. సరుకులు అంటే ఏంటి?
ఏందమ్మా? తినటానికి అన్ని తెచ్చుకునే అంట. అంతేనా కదా? సరుకులను పారేస్తున్నారంటే ఇది ఉండటం వలన ఓడకేమవుతుంది? బరువు అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినటువంటి ఓడ ఈ సరుకులు రోజు రోజు తగ్గిపోతున్నాయి, సరుకులు అలా మునిగిపోద్ది. ఇప్పుడైనా ఆలోచించారు మీరు బైబిల్ గ్రంథంలో? మేము ఎప్పుడు చదివామయ్యా అంటారా? ఇప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు సరుకులు చేసుకుందే మునిగిపోకుండా ఉండటానికి అవి తీసేస్తే ఓడ చులకన ఎందుకు అవుద్ది? అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే ప్రాణము కోసము ఏదైనా వదిలేస్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ తిండి కోసం ప్రాణాన్ని వదిలేస్తున్నారు ప్రజలు. ప్రాణం కోసం అన్ని వదిలేస్తున్నారు, ఇక్కడ తిండి కోసం ప్రాణాన్ని వదిలేస్తున్నారు ఈరోజు ప్రజలు. తిండి అంటే ఏంది? 3 నాళ్ళ ముచ్చటని మీరు అంటున్నారు చూడు. ఈ జీవితంలో సుఖం కోసము, సంతోషం కోసము, ఆస్తుల కోసము, ఐశ్వర్యం కోసము, ఇళ్ళ కోసము, సంపద కోసము, ఉన్నటువంటి యొక్క లోక ఆశల కోసము ప్రాణం పోతే పోయి 2 రోజులు బతికినా ఎలా బతకాలంట? రాజులాగా బతకాలరా, 2 రోజులు బతికిన ఘనంగా బతకాలరా అంటున్నారు. అలా ఘనంగా బతకటానికి నీవు పాపం మీద పాపం మూట కట్టుకుంటున్నావని నీకు అర్థం కావటంలా. నువ్వు లోకంలో ఉన్నటువంటి అక్రమమును చేస్తున్నామని అర్థం కావటంలా. ఇప్పుడు నేను ఈ యొక్క యోనా గ్రంథంలో చదువుతున్నప్పుడు, నేను ఇప్పుడు కూడా నిన్న ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాను కొన్ని విషయాలు, వాక్యాలు ఆలోచించుకుంటూ పోతుంటాను. ఆలోచనలోనికి దరిద్రం వస్తుంది, మంచి వస్తుంటుంది. నేను చెప్తున్నాను, నువ్వేమన్నా అనుకోండి, మంచి ఆలోచనలు వస్తుంటాయి, చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి. చెడ్డ ఆలోచనలు పక్కకు నెట్టి మంచి ఆలోచనలు తీసుకోవాలంతే. మన మైండ్ అనేది అన్నీ ఆలోచిస్తుంటుంది. కాబట్టి ఎక్కువ దేన్ని తీసుకుంటుందంటే నెగిటివ్స్, అంటే చెడ్డవాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం, మంచివాటి గురించి తక్కువ ఆలోచిస్తారు. నిజంగా చెప్తున్నాను, ఏమన్నా అనుకోండి, చెడ్డవాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం, మంచివాటి గురించి తక్కువ ఆలోచిస్తాం. ఒక మంచి గురించి ఆలోచించాలంటే 10 నిమిషాలు మంచి గురించి ఆలోచిస్తే 50 నిమిషాలు చెడు గురించి ఆలోచిస్తాం ఒక గంటలో. ఎందుకు ఇలా చేస్తామంటే లోకంలో ఉన్నటువంటి మనము చూసిన దానికంటే చూడకుండా ఉన్నదాన్ని నమ్మలేం. చూసిన దాన్ని నమ్మేస్తామంతా, కళ్ళకు కనపడేదంతా నిజమనుకుంటున్నాం. ఈ సరుకులు తీసేస్తే ఓడ తేలికవుద్ది, ఇబ్బంది ఉండదు, ఓడ పగిలిపోదు. సముద్రమే అంత లావునవుతుంటే ఇంకా సరుకులు ఉంటే లేకపోతే. బాగా ఆలోచించండి, ఇక్కడ ఓడ నావికులు భయపడి వాళ్ళకు ప్రాణాధారమైన వాటిని ఏం చేశారు? పారేశారు. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే ప్రజలు భయపడటంలా. ప్రజలు ఏం చేస్తున్నారు? భయపడటం లేదు, మరి ఇంకేం చేస్తున్నారు? బాగా ఆలోచించండి, భయపడటం లేదు, మరి ఏం చేస్తున్నారు? భయం లేదంటే ఇంక అర్థమైంది, ధైర్యంగా ఉందనా? భయం లేదు అంటే ధైర్యం ఉందనా? మరేముంది అంటే దానికి ఒక బైబిల్లో నుంచి మనం వెళ్ళిపోవాలి. దాని గురించి ఏమున్నారు ప్రజలు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? భయపడటం లేదు, కరెక్టే. మరి ఏం చేస్తున్నారు ప్రజలు? ఏం చేస్తున్నారు చెప్పండి? మీ అందరికీ అర్థమైపోయింది, మీ అందరికీ తెలుసో తెలియదు ఆ యొక్క సందర్భాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ భయపడట్ల ప్రజలు, మరి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటమ్మా? యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వలన స్వస్థత పొందకున్నట్లు వాళ్ళ హృదయము. చదవండి యెషయా అపోస్తుల కార్యములు 20 చివరి అధ్యాయంలో. అపోస్తుల కార్యములు చివరి అధ్యాయం. మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, కాననే కానరు. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వాళ్ళ హృదయము క్రొవ్వి ఉన్నది. వాళ్ళ చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పబడిన మాట ఇప్పుడు జరుగుతుంది. ఆ మాట
అప్పుడు మన పితరులతో చెప్పినప్పుడు ఇప్పుడు మనమేమనుకుంటున్నాం, ఏంది మేము ఎలా ఉన్నామంటే, ఆ మాట మీకు కరెక్ట్గానే ఉంది. అద్భుతాలు చూస్తున్నారు, గొప్ప కార్యాలు చూస్తున్నారు, చేసేది పాపమని తెలుసు, చేసేది అక్రమమని తెలుసు, చేసేవి అన్యాయ పనులని తెలుసు, అయినా హృదయాలు మాత్రం మారట్లేదమ్మా. జీవితాలు మాత్రం మారట్లా. అక్రమం ఎక్కువైపోయింది, అన్యాయం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, ఒకరిని దోచుకుంటున్నాడు, ఒకరిని ఆక్రమించుకుంటున్నాడు, ఇందువల్ల నా జీవితం ఎలా సర్వనాశనం అవుతుంది అనుకుంటున్నాడు. కానీ అనుకుంటున్నటువంటి వ్యక్తికి ఇది నాకు ఇందువల్ల వచ్చింది అనుకోవట్లా, నా రాత ఎట్లా రాసిందేమని అనుకుంటున్నాడు అంతే. ఇది నాకు ఈ పాపమంతా ఏమంటుంది సారమ్మ అబ్రహాముతో ఒక మాట మాట్లాడింది, మీకు తెలుసో తెలియదు. ఏమని మాట్లాడింది తెలుసా మీ అందరికీ? నా ఉసురు నీకు తగులును కాకన్నది. అంటే ఎంతమంది ఉసురు కొట్టుకొని ఇలా పోతున్నాడని అనుకోడు. వీళ్ళందరి యొక్క ఉసురు నేను కొట్టుకొని నా జీవితం నాశనం అయిపోతుంది అనుకోడు. నా రాత ఇంతే. ఎవరు చెప్పారు? దేవుడు ఒక రాత చెడు రాతడా మంచి రాతడా? మరి నీ రాత అట్ట నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు చివరి సమయంలోనికి వచ్చిన తర్వాత నా జీవితంలో బిడ్డలు పట్టించుకోవట్లేదు, భార్య పట్టించుకోవట్లేదు, భర్త పట్టించుకోవట్లేదు, నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఎవరైనా ఆలోచిస్తాడా? నా రాత ఇంతే, ఎలా జరగాలి అలా జరుగుద్ది. ఉన్న 4 రోజులు తిని తాగి ఇష్టం వచ్చినట్టు తిరుగుదాము, ఏం జరగాలో జరుగుద్ది అన్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు చేసింది యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఏమన్నారు తెలుసా? ఇదిగో నీవు ఏం చేద్దావు, నువ్వు ద్రాక్ష విత్తనం ఎత్తితే అంజూరపు చెట్టు మొలుతుందా? నువ్వు ద్రాక్ష విత్తనం ఎత్తితే ద్రాక్ష చెట్టు మొలుతుంది. నువ్వు ఏమి ఎత్తుతావో అదే కొలుస్తావు. నువ్వు ఏమి చేసావు, ఎంతమందిని పాడు చేసి, ఎంతమందిని నాశనం చేసి, ఎంతమందిని ముంచి నువ్వు పెద్దోడు అవ్వాలనుకున్నావో ఈరోజు నీకు అదే అవుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఏముంది అనుకుంటున్నావు, ఏది నీకు లేదు. ఇప్పుడు ఏమనుకున్నాడు మన యోనా ఏమనుకున్నాడు? నేను అందరినీ మోసం చేసి, నేను దేవుడినే మోసం చేసి పోతున్నాను, నాకేం కాదులే అనుకున్నాడు. నువ్వు అనుకుంటే కుదురుద్దా? నువ్వు అనుకుంటే కుదరదు, నేను అనుకుంటే కుదరదు. నేను అందరినీ పాడు చేసుకొని నేను వెళ్ళిపోతున్నాను, ఎదుటి వాళ్ళని బాగు చేయటానికి నువ్వు వెళ్ళి చెప్పయ్యా అన్నాడు. దేవుడికేమి యోనా కాకపోతే ఇంకొక లేక ఏమి ఉండరు. వాళ్ళకు నువ్వు చెప్పాలి, నువ్వు చెబితే వాళ్ళు బాగుపడతారు, వెళ్ళి 4 మాటలు చెప్పిరా అయ్యా, చెప్పిన తర్వాత నీ పని నువ్వు చేసుకోమన్నాడు. అదేవిధంగా దేవుడు ప్రతి వానికి ఒక అవకాశం ఇస్తున్నాడు, ప్రతి వానికి ఒక గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నీవిదిగో వీళ్ళ మీద నువ్వు పెత్తనం చేయి, వీళ్ళకు నువ్వు మంచి చేయి, వీళ్ళకు నువ్వు మంచిగా జీవించు, నీకు అన్ని చేతికి అధికారాలు ఇచ్చాను కాబట్టి అన్ని విషయాలు నువ్వు జాగ్రత్తగా బ్రతకమంటే, నా కోరికల ప్రకారము, నా ఇష్టాల ప్రకారము, నా యొక్క స్వార్థం కోసము, నా విచ్చలవిడి కోసము నేను అందరినీ పాడు చేసి నా అంతటి నేను బతికితే దేవుడేమి చూస్తూ ఊరుకునేవాడు కాదు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అందుకేమన్నాడు తెలుసా? దేశం మీద కరువు వచ్చింది, సముద్రం మీదకి తుఫాను వస్తుంది, సముద్రము పొంగి పొరలుతుంది, అలలు రేగిపోతున్నాయి. ఇంత పెద్ద తుఫాను వస్తే మనం ఏం చేయాలి? అసలు ఎందుకు వచ్చింది? ఇది ఎప్పటి వరకు రాలేదు కదా. బాగా ఆలోచించండి. ఎప్పటివరకు ఏమైనా వచ్చిందా? ఎప్పటివరకు రాలేదు. ఎప్పటివరకు ప్రశాంతంగా ఉన్నది సముద్రము, ఎప్పటివరకు ప్రశాంతంగా ప్రయాణం సాగుతుంది, ఎప్పటివరకు నిమ్మలంగా ఉన్నది. అకస్మాత్తుగా రావడానికి గల కారణం ఏంది? ఏదో మార్పు వచ్చింది, ఏదో జరగకూడనిది జరిగింది, అందుకే ఇది వస్తుంది. లేకపోతే ఎందుకు వస్తుంది? ఇప్పటిదాకా అంతా ప్రశాంతంగా ఉన్న జీవితము, అంతా మంచిగా ఉన్న బ్రతుకులో ఎందుకు ఇలాంటి దరిద్రం వచ్చిందంటే ఏదో జరగకూడనిది ఒకటి జరుగుతుంది. అది ఈరోజు లోకానికి అర్థం కావటంలా. ఏమంటున్నాం తెలుసా? ఇది ఎల్నినో ప్రభావంలే. అసలు ప్రభావం ఎందుకు వస్తుంది? సూర్యుని సృష్టించింది దేవుడు, చంద్రుని సృష్టించింది దేవుడు, పంచభూతాలను సృష్టించింది దేవుడు, నవగ్రహాలను సృష్టించింది దేవుడు, సమస్తమును నిర్మించింది ఆయనే. ఆయనకు తెలియకుండా ఏమన్నా వస్తుందా? మరి ఇది ఎందుకు వచ్చింది? వాళ్ళు అడుగుతున్నారు, ఈ విపత్తు మా మీదకి రాకుండా ఉండటానికి మేమేం చేయాలి? ఇప్పుడు అదే కదా వాళ్ళు అడిగింది. ఈ విపత్తు అంటే మేము నాశనం అయిపోకుండా ఉండటానికి మేమేమి చేయాలి? అంతకుముందు వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఏం చేశారు చెప్పండి? సరుకులని పడేశారు. ఆమేన్. ఇంకా వాళ్ళు నమ్మిన దేవతలకు ప్రార్థన చేశారు. అక్కడ రాయబడిన మాట చూడండి, ఏం రాయబడింది? ప్రతి వారు వారి దేవతలకు ప్రార్థన చేశారు. అంటే ప్రయోజనం లేదు. సరుకులు పారేసినా ప్రయోజనం లేదు, వాళ్ళు అనుకున్న వాటికి మొక్కినా ప్రయోజనం లేదు, వాళ్ళు ఊహించిన వాటికి చేసినా ప్రయోజనం లేదు. అన్నిటికీ ప్రయోజనం లేనప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా
ఇంకా ఫస్ట్ ఏం చేశారంటే అక్కడ రాయబడిన మాట చూసినప్పుడు మొట్టమొదట వాళ్ళు గమనించి ఆలోచించి ప్రతివాడు చూడండి, గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవెను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు మొట్టమొదటి చేసింది ఏంటంటే సరుకులు పారేలా ఏం చేశారు? ప్రార్థనలు చేశారు. ప్రార్థన ఈజీనా, సరుకులు పారేయటం ఈజీనా? చెప్పండి అమ్మా, నిజం చెప్పండి. ప్రార్థన ఈజీనా, సరుకులు పారేయటం ఈజీనా? ప్రార్థన ఈజీ. 2,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నది పారేయమంటే పారేస్తావమ్మా? 2,00,000 రూపాయలు పెట్టి నకిలీసి పారేయమంటే పారేస్తావా? అందుకనే ఈజీ. మొట్టమొదటైంది దేవతలకు ప్రార్థన చేసిన రాయబడిన చూడు, అది వాళ్ళకి ఈజీ చేసేసారు, దానివల్ల ప్రయోజనం లేదు. నెక్స్ట్ ఏం చేశారు? ఇదిగో ఒకవేళ మనం ఊహించి మనం నమ్మిన ఇదే మనం రక్షించలేకపోయింది, ఇప్పుడు మన ప్రయత్నాల్లో మనకు వద్దామన్నట్టుగా ఏమనుకుంటున్నారు తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న సరుకులు పారేస్తున్నారు. రెండోది సరుకులు పారేస్తున్నారు. సరుకులు పారేసిన తర్వాత అయినా కూడా తుఫానేమి తగ్గలేదు. ఓడేమన్నా కంట్రోల్ ఉందా? ఓడ కూడా కంట్రోల్ తప్పి ఎట్టా తిరుగుతుంది, మామూలుగా లేదు. ఈరోజు ఇట్టుందంటే ఇట్టుందంటారు, ఈ పక్క మళ్ళగా లేచిందంటే అబ్బాయి అయిపోయింది అనుకుంటే ఎట్టలేదు, ఇటు ఎర్రగా వస్తుంది. ఏమి లేదు, ఇంకా అంతా కంట్రోల్ తప్పింది, కరెక్ట్ లేదు, పరిస్థితులు బాగలేవు, ఊహించిన వాడు ఊహ లేదు, అనుకున్న వాడికి జరిగినట్టు లేదు. వీడు ఊహ ఒక రకంగా ఉంటే అక్కడ ఒక రకంగా జరుగుతుంది. సరుకులన్నీ పారేస్తే బాగుండి అంటే పారేసిన తర్వాత ఈ సరుకులు పోని ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ భయంతో ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? రే ఇవన్నీ కాదు కానీ అసలు ఇది ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, కానీ ఈ తుఫాను ఈ యొక్క చదివే మాట ఏంది? 11 వచ్చినాం. అప్పుడు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది. ఏమవుతుందంట? ఇన్ని చేసినా కూడా ఏమవుతుందంట? అలా భక్తి పెరిగే కొద్దీ కరువు తగ్గట్లా పెరుగుతుంది అంతే. ఇలా ప్రయత్నాలు పెరిగే కొద్దీ అక్కడ ఉన్నటువంటి స్థితి ఏమైపోతుంది? ఎక్కువైపోతుంది. ఇప్పుడు వీళ్ళకి అర్థం కావటం వల్ల ఏంది స్వామి ఎంత చేసినా కూడా ఒక్కరేమైనా రిలీఫ్ రాలేదు, ఏం చేయాలి అర్థం కాలేదని వాళ్ళకు మెంటలెక్కిపోయి ఇప్పుడు వెంటనే యోనా దగ్గరికి వెళ్ళి సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, ఈ విపత్తు మా మీదికి రాకుండా మేము నాశనము కాకుండా ఉండటానికి ఏం చేయాలో నువ్వు చెప్పు అన్నాడయ్యా. ఊరిని అంటే చెప్పేది ఆయనే. ఎందుకని ఆయనే చెప్పగలడు? ఏందమ్మా? ఆయన వాళ్ళు వచ్చింది, ఇంకా ఆయనే తెలుసు, ఇంకా ఎందుకని ఆయనే చెప్పగలడు? ఆయన యేసుప్రభు అప్పుడు వెళ్ళమ్మా. ఓకే, అప్పుడు ఉన్నాడు కాదంటలేదు, అప్పుడు తెలియదు. ఆయన నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఓకే, ఇంకా ఓకే, మీరు చెప్పినవన్నీ వాటి సంబంధించి కరెక్టే, కానీ వాక్యం సారంగా వెళ్తాం. ఆయన్నే ఎందుకు అడిగాడంటే ఆయన ప్రవక్తే చెప్తాడు, ఊరు చెప్పలేడు ఏది కూడా. అందుకని మీరు ఏమంటారు తెలుసా? ఏంది ఎక్కడికి పోయినా శుద్ధి జరగదా, యాడికి పోయినా బాగుపడమంటే ప్రవక్త, దేవుడు పంపించిన ప్రవక్త దగ్గరికి వెళితేనే నీ భవిష్యత్తు బాగుపడుద్ది. ఆయన పంపించింది దేనికి? చెప్పడానికి పంపించిన వాడిని పోయి చెప్పకుండా చెప్పి బిజినెస్ చేసుకుంటానంటే అడుగుతుంది. బిజినెస్ చేసుకున్నా చెప్పినట్టు జరుగుద్ది అంతే. ఏమన్నాడు తెలుసా? ఇదంతా ఏం చేయాలో నాకు తెలుసు, నన్ను ఎత్తి నోకండి ఆ సముద్రంలో అన్నాడు. ఇక్కడ మీకేం అర్థమైపోయి ఉంటుంది చెప్పండి? ఆమేన్. ఇక్కడ మీకు అర్థమైందని చెప్పండి, కొంచెము ముందుకెళ్ళిపోదాం. ఏం అర్థమైపోయిందమ్మా? ఆయన వాళ్ళని ఇది వచ్చింది కాబట్టి ఆయనకు అర్థమైపోయింది. ఓకే, ఇంకా చదివి ఉంటారు ఈ యొక్క గ్రంథాన్ని కనీసం ఒక 20 సార్లు చదివి ఉంటారు. ఎవరన్నా 50 సార్లు, ఒక 70 సార్లు. అంటే చెప్తున్నాను, ఒకసారి ఎక్కువ చదివే కొద్దీ మీరు మధ్యగా చిలుకుతుంటారు కదా పాలను, చితికే కొద్దీ ఏమవుద్ది? వెన్నంతా బయటకు వచ్చి మధ్య స్వచ్ఛంగా రెడీ అవుతాయి. ఎక్కువ చదివే కొద్దీ అర్థాలు బయటకు వస్తుంటాయి. నాకు తెలిసే నేను ఒక 45-50 సార్లు చదివి తెలిసి, ఇంక తెలియకుండా ఎన్నిసార్లు చదివి నాకు అది తెలియదులే. నాకు అర్థమైంది ఏంటంటే ప్రవక్త దేవుడు చెబితే ప్రాణం ఇయటానికని రెడీ. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నన్ను చంపేయండి బాగుపడతాను అనేవాడు ఎవరైనా ఉన్నాడా?
మీరు తెచ్చి నాకు ఇవన్నీ నేను బతుకుతాననే వాళ్ళు అందరూ. కానీ దేవుడు పంపించిన ప్రవక్త నన్ను చంపేయండి మీరు బతుకుతాడన్నాడమ్మా. అమ్మే, నేను చదివే కొన్ని నాకు అర్థమైంది. నేను తెలుసా, దేవుడు పంపించిన ప్రవక్త ఎలాంటోడైనా బిజినెస్ చేసుకొని పోయాడైనా ఏమన్నాడు తెలుసా, మీరు బాగుపడాలంటే నేను చచ్చిపోతాను, నన్ను చంపేయండి. ఏ మనిషి అయినా ధైర్యంగా చెప్పగలడా? నా వల్ల కీడు వచ్చింది నన్ను చంపేయండి అని ఎవరైనా చెప్పగలడా? ఏమో మీ పాపాలు ఎక్కువైనాయి కాబట్టి మీకు ఈ పరిస్థితి వచ్చింది, నన్నేం చేయమంటావు? నేను కూడా మొరపెడుతున్నాను, నాకేం చేయమంటావు? కానీ నేనేమన్నాడు తెలుసా, నన్ను చంపేయండి, నన్ను చంపండి. ఏందమ్మా, ఏ మనిషి ఒప్పుకుంటారు చెప్పండి, నన్ను చెప్పండి అని. నేను చచ్చిపోతే మీకేమవుద్ది? ఆమేన్. అబ్బా, ఎంత గొప్ప విషయమో చూడండి. నేను చచ్చిపోతే మీకు క్షేమం కలుగుద్ది. ఇప్పుడు యోనా ఏమయ్యాడు? ఈ సముద్రంలో పడవేయబడ్డాడు. ఎన్ని రోజులు ఉన్నాడు సముద్రంలో? 3 రాత్రులు 3 పగుళ్ళు అని రాయబడింది. 3 దినములు ఉన్నాడు. ఎలాగైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి బ్రతుకులు ఎలాగ ఉన్నాయో అక్కడ అర్థమవుతుందో, అప్పుడు యోనాను ఎప్పుడైతే పడేశారో అప్పుడు సముద్రం ఏమైంది? యోనాను పడేస్తే సముద్రం నిమ్మలించిపోయింది. ఇప్పుడు యోనా ఎక్కడే పడిపోయాడు? మీరు చూసిర్రా? సముద్రంలో పడ్డాడు. చేప కడపంలో బాగాలేదు. బైబిల్ని చదివేటప్పుడు అందుకే నేను చెప్పాను, 40-50 సార్లు చదివినప్పుడు అక్షరం చదువుతాను నేను. పదం టు అక్షరం కూడా చదువుతాను. చదివిన ప్రతి దాన్ని కూడా అండర్లైన్ చేసుకుంటాను. అండర్లైన్ చేసుకున్న దాన్ని రాసుకుంటాను. అందుకే చాలాసార్లు అమ్మాయి అంటుంటుంది, ఆడ చదివితే ఎక్కదు నాకు, ఆడికన్నా పోయి చదివితే ఎక్కేది. ఒంటరిగా ఉండాలి, ఏకాంతం కూర్చోవాలి, దేవునితోనే డిస్కషన్ చేస్తూ అప్పుడు బైబిల్లో కూర్చొని చదవాలి. ఇంట్లో కూర్చొని చదువుతుంటే ఎట్టుంటుందంటే, మీరు చదువుతుంటారు, ఈ పక్క నుంచి తప్పాలు కలకలగల అంటుంటాయి, ఈ పక్క నుంచి బండ్లు పోతుంటాయి టక అని, ఈ పక్కన ఇంట్లో వాళ్ళు గోల చేస్తుంటారు, ఈ పక్క నుంచి అంటే వాళ్ళు బైబిల్ చదివేటప్పుడు డిస్టర్బ్ జరగదు ఊరు కొడక. కానీ ఏమంటారు, పెద్ద గోకులేంద్రి గోల అన్నట్టు ఫీలింగ్స్ ఉంటుంటాయి. ఆడ వచ్చి కూర్చోవచ్చు కదా, కొద్దిోడు ఆడ మాట్లాడవచ్చు కదా, ఆ ఫీలింగ్ చేస్తుంటారు. అందుకని మీకు చెప్తున్నాను చూడండి, ఏకాంతంగా బైబిల్ చదివినప్పుడు ఎక్కుద్ది. అందుకని లోన్లీగా అంటే ఒంటరిగా కూర్చొని దేవుడు, నువ్వు, వాక్యము 3తో కూర్చొని సంభాషణ చేస్తే అప్పుడు బైబిల్ ఎక్కుద్ది. ఇక్కడ ఏం జరిగిందంటే, యోనా సముద్రంలో పడిపోయాడు. ఓడకేమొచ్చింది? ఓడలో ఉన్న వాళ్ళకు సమాధానం, నెమ్మది. అదే విధముగా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, భూమి మీదకి కూడా విపత్తులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్రమాదాలు వస్తున్నాయి. ఒక పక్క చూస్తేనేమో వరదలు వచ్చి చిన్న చిన్న దోమలుగా తేలాడుతాయి చూడు, అలా తేలాడుతున్నాయి కారులు వరదలలో. మరో పక్కేమో పెద్ద పెద్ద ఇల్లులే కొట్టకపోతున్నాయి. ఆ ఇళ్లల్లో కూర్చున్నటువంటి వ్యక్తులు ప్రాణాల కోసం కొట్టుమింటాడుతున్నారు ఒక పక్క. మరో పక్కేమో ఏసి నిత్తనాలకు తేమ లేక ఎదురు చూస్తున్నారు మరో పక్క. ఇవన్నీ విపత్తులు. మనమేమనుకుంటున్నాం, ఎల్నినో ప్రభావం కాదు, వేరే ప్రభావం ఏం కాదు, దేవుడి యొక్క పరిస్థితులు. ఇదిగో నా రాకడకు, యుగ సమాప్తికి సూచనలు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి క్రైస్తవుడు? పగను, ద్వేషమును, పక్షపాతమును చంపేసుకొని సాధ్యమైనంత వరకు అందరితో ప్రేమ కలిగి జీవించాలంతే. తప్పు చేసినోడితో నేను పోయి మాట్లాడాలి. కష్టం కదంటే, నువ్వు ఎలాంటి దానికి రెడీ అయిపోయినావు? సావటానికి రెడీ అయిపోయినాడు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏం చూద్దాం, మళ్ళీ దేవుడు రాసి పెడితే అలా దేవుడు రాసి పెట్టినట్టు జరగాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి. దేవుడు చెప్పినట్టు ఇప్పుడు నువ్వేమన్నా దేవుడు చెప్పినట్టు మరి రాసి పెట్టినట్టు ఎందుకు జరగాలి నీకు? నియమింపబడిన దినములలో ఒక దినమైనను కాకముడిపోయిన ఆ దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములు ఆయన అన్నాడంటే అన్నీ రాశాడు. కానీ అలా ఉంటే నీకు అన్నీ అలానే జరుగుతున్నాయి. అలా లేవుగా. 5వ సంవత్సరం రాగానే బుద్ధి తప్పింది, 6వ సంవత్సరం రాగానే మనసు తప్పింది, 15వ సంవత్సరం రాగానే నడక తప్పింది, 20వ సంవత్సరం రాగానే పద్ధతులే తప్పిపోయాయి. నువ్వు ఏడున్నావు అలాగా, నీకు ఎలా జరుగుద్ది? చెట్టు కరెక్ట్గా నాటినప్పుడు దానికి ఏ గాలి ఏమి రాకుండా ఉంటే చక్కగా పెరుగుద్ది. మధ్యలో గాలి వచ్చి ఆ పిల్లోడు ఇట్లాగి ఈ మేక తింటే అది వంకరగా రాదు. ఆ వంకరకు వచ్చిందని మళ్ళా చక్కగా పెరగాలంటే కట్టాలి. అలాగే మనం వంకరగా ఉన్న వాళ్ళం మళ్ళా కరెక్ట్గా పెరగాలంటే వాక్యం అనే కర్రతో కట్టుకోవాలి మనం.
ఈరోజు వాక్యం ఎక్క జనాలకు నిజంగా చెప్తున్నాను, ఇక్కడ మనం ఉన్నాం కదా, మీరు అందరు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంటారు కదా ఎక్కువ సమయము. రోజు కనీసం ఒక అరగంట గంటతోడైనా బైబిల్తో స్పెండ్ చేసి ప్రార్థనతో దేవునితో గడపాలనేటువంటి ఆలోచన చాలా మందిలో చచ్చిపోయేది. ఏదో టైం పాస్ చేయాలంతే జీవితం ఏం చేయాలి? టైం పాస్ చేయాలంతే. పొద్దు పోవట్లేదంట చాలామందికి. కొంతమంది ఏమంటారు, అప్పుడే వచ్చింది ఆ వారం అంటారు. ఏం సాధించామని చెప్పండి. రాత్రి నేను 12:30 2 గంటల కాడ నుంచి వస్తున్నాను. అసలు ఈ ఊరు లేరు. ఆ టైంలో ఊరు ఉంటారు అటలే, ఎవరు లేరు. ఇటు కుర్చోడు రూట్ నుంచి దొనకొండ రూట్ రాకుండా కుర్చోడు నుంచి గంగదేవపార రూట్ వస్తాను. నేను ఎక్కువ ఆ రూట్కి వస్తుంటాను. ఎవరు ఉంటారు, ఒక్కళ్ళు ఉండొచ్చు. ఆ టైంలో ఒక దిక్కు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఒక 20 నిమిషాలు ఒక అరగంటతో కూర్చున్నాను. ఒక ప్రాంతంలో కూర్చొని ఆలోచిస్తున్నాను, ప్రభువా ఇంత లోకంలో ఇన్ని పరిస్థితులు వచ్చాయి, ఇంత ఘోరాతి ఘోరం వచ్చాయి, ప్రజలు ఎందుకు మారటం లేదు? ఒక ఆలోచన. ఆ టైంలో ఏందే బుద్ధికి ఇంటికి రాక నీకేంది ఆలోచన అంటే చెప్పలేము, ఎందుకు వస్తుంది ఒకసారి టైంలో. ఆ ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు అక్కడ ఒక తలంపు వచ్చింది. ఏమనిపించిందంటే, దేవుడు మనుషులను ప్రేమిస్తూనే ఉన్నాడు, మనుషుడే ప్రేమను తృణీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనిషి ఏం చేయాలంటే దేవునికి లోబడాలి, కానీ దేవుడు మనిషికి లోబడకూడదు అనిపించింది. మనిషే ఎవరికి లోబడాలి? దేవుడు మనిషికి లోబడకూడదు. అంటే అర్థమైందా మీకు ఈ మాట? ఎక్కలేదా? దేవుడికి మనిషి లోబడాలి. దేవుడికి మనిషి లోబడాలంటే అర్థమైంది అది. మనిషికి దేవుడు లోబడకూడదంటే చెప్పండి. దీంట్లో ప్రార్థన చేస్తాను. ఆ ఒక్క మాట చెప్పుకొని ప్రార్థన చేద్దాం. నీకు బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేయటం కాదు, దేవుడు చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే లోబడినట్టు. నీకు బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేస్తే నీకు దేవుడు లోబడ్డట్టు. చాలామంది అంటారు, టైం ఏముంది ఎప్పుడేం చేయొచ్చు కదంటే, ఓకే కరెక్టే, కాదనట్లేదు, మిమ్మల్ని ఎవరు తప్పు అనట్లేదు. మరి ఎప్పుడేం తినొచ్చు కదా. ఉదయాన్నే ఎందుకు తినాలి? మధ్యాహ్నం 2 గంటలకు తిను, నైట్ 1 గంటకు తిను. ఆకలి కాదా? ఒక టైం పెట్టారు, ఆ టైం ప్రకారం చేయాలి. ఏది చేసినా కూడా టైం ప్రకారం కాకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాంటే గవర్నమెంట్ నీ స్వాధీనంలో ఉండదు, గవర్నమెంట్ స్వాధీనంలో నువ్వు ఉండాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా వర్క్ టైం అన్నారు. అంతే. నేను 12 గంటలకు వచ్చి 8 గంటల దాకా చేస్తానంటే ఒప్పుకుంటారా? అంటే దేవుడు నీకు చెప్పిన కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కానీ నువ్వు నీ కండిషన్స్ ప్రకారం అంటారు. ఎప్పుడు ప్రార్థన చేస్తే దేవుడిండా? 24 గంటల్లో 365 రోజుల్లో ఏ టైంలో చేసి అంటారు కాదనట్ల. కానీ ఒక క్రమం అనేది ఉన్నది. నీకు పని బాట నీకు ఇష్టం ఉన్నప్పుడు ఒకలాగా ప్రార్థన, ఇష్టం లేనప్పుడు ఒకలాగా చేస్తాం మనం. అర్థమైందమ్మా? చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా ప్రార్థన చేస్తాం, డబ్బు లేనప్పుడు ఒకలాగా ప్రార్థన చేస్తాం. నాకు నైట్ అనిపించింది, ఏమనిపించిందంటే దేవుణ్ణి మనములో పరుచుకుంటున్నాము. చేతులతో చేసినది దేవుడు కాదన్నాము, కానీ మనకు నచ్చినట్టు చేసింది దేవుడు ఎట్టవుద్ది? దేవుడికి నచ్చినట్టు చేస్తేనే దేవుడు. ఇప్పుడు ఏమన్నాడు, నేను తర్షీసుకు పోయి మళ్ళా వచ్చి వాక్యం చెప్తాను, కాబట్టి అప్పటిదాకా ఉండమంటే నేను పొమ్మన్నప్పుడు నువ్వు బావాలి, నువ్వు వచ్చినప్పుడు నేను ఎందుకు వింటాను? అంతేనమ్మా? నేను పొమ్మన్నప్పుడు నువ్వు బావాలి, మరి నువ్వు పొమ్మన్నప్పుడు బాకుండా ఉండటానికి మధ్యలో నీకు అడ్డంగా ఏమి వచ్చింది? బిజినెస్. యోనాకు బిజినెస్. మరి నీకేమొచ్చింది? నిద్ర, తలకాయ నొప్పి, కాలు నొప్పులు, అన్నం ఆకలి, ఇబ్బందులు. నువ్వు ప్రార్థన ఎప్పుడు చేస్తావు ఇంకా? అంటే ఎందుకు చెప్తానంటే, ఇక్కడ భయపడ్డారు. భయపడిన వాళ్ళు యోనా దగ్గరికి వెళ్ళి అడిగారు, కానీ ఈరోజు భయపడుతున్నారు, కానీ దేవుని ప్రవక్త దగ్గరికి వచ్చి అడగట్లేదు, దేవుని దగ్గరికి అడగలేదు. ఏమంటున్నారు? భయపడి ఇంతేలే అయితే ఏమవుతుంది, ఈరోజు కాకపోతే రోజు సంవత్సరం ఏం బతకలేము. ఎవరు నిజమనుకుంటున్నారా? దుమ్ము కూడా కానరాదు. ఒక్కొక్క రోజు మీరు అనుకుంటారేమో, దుమ్ము కూడా కానరాదు. యోనాను ఎప్పుడైతే ఎత్తి లోపల నూకాడో అప్పుడే సముద్రం నిమ్మలించింది. ఎప్పుడైతే నీ జీవితం అనేటువంటి సముద్రంలోనికి యేసు ప్రభుని తీసుకొచ్చుకుంటావో అప్పుడే నీ జీవితం ప్రశాంతమైపోద్ది. యేసు ప్రభుని తీసుకున్న జీవితంలో నీకు తీసుకోవాలా, బయట పెట్టుకున్నావు అంతే, అవసరానికి వాడుకోవటానికంటే. ఎలాగా? సెల్ఫులలో బైబిల్ పెట్టుకున్నట్టుగా.
అంతే. పడుకునేటప్పుడు యేసయ్య అని ప్రార్థన చేస్తావు, లేచినప్పుడు యేసయ్య అని ప్రార్థన చేస్తావు. మాటకు ముందు ప్రార్థన, మాట అనక ప్రార్థన, నడిచేటప్పుడు ప్రార్థన, కూర్చునేటప్పుడు ప్రార్థన, తినేటప్పుడు ప్రార్థన, తాగేటప్పుడు ప్రార్థన. అబ్బాయి వాళ్ళని ఏమనాలి అసలు అర్థం కాదు నాకు. మొన్న ఒకళ్ళు చూశాను, నేను వాళ్ళతో కూడా ఫేస్ టు ఫేస్ చెప్పేశాను. ఒక బండి నడుపుతున్నాడు, బండి ఎక్కినప్పుడు ప్రార్థన చేశాడు, బండి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు. అబ్బా మంచిదే, తప్పేం లేదుగా. తప్పేమని ఉందా? లేదు. మరి బండి మీద తీసుకెళ్ళావు ప్రభు, నీకు స్తోత్రాలు. మళ్ళా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు, నీకు స్తోత్రాలు. మంచిదే కదా. మరి నీ జీవితంలో యేసు ప్రభు ఏడుండు? అంటే బండి క్షేమంగా ఏ యాక్సిడెంట్ జరగకుండా ఉండటానికి తీసుకుపోమని వాడుకున్నావు. వచ్చిన తర్వాత ఏ ప్రమాదం జరగకుండా ఉండాలని వాడుకున్నావు. నీ మాటల్లో యేసుప్రభు ఉన్నాడా? నీ చూపుల్లో యేసుప్రభు ఉన్నాడా? నీ నడవడికలో యేసుప్రభు ఉన్నాడా? నీ ప్రవర్తనలో యేసుప్రభు ఉన్నాడా? అసలు నీ జీవితంలో యేసుప్రభు ఉంటే నీకు ప్రార్థన కూడా అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే నీ బ్రతికే ప్రార్థనగా, నీ జీవితం ఒక ప్రార్థనగా ఉంటుంది కదా. నీ బ్రతికే ఒక ప్రార్థనగా ఉంటుంది కదా. నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తావు? నువ్వు బ్రతికేదే ప్రార్థనలాగా. నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు అనుకోవచ్చు ప్రార్థన చేయొద్దంటే చెయ్యొద్దని కదా అనేది. నువ్వు బ్రతికేది అలాగా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ప్రేమించే దాంట్లో చూపిస్తే అదే ప్రార్థన. నిన్ను చూసి 10 మంది మారిపోతారు. కానీ మనకేమొచ్చింది? ఎప్పుడో చేసుకునే దాచిపెట్టుకుంటా. పగ, ద్వేషం. నువ్వు ప్రార్థన చేస్తావు, యేసయ్య వందనాలు తండ్రి, నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు. నువ్వు ఇంత ప్రార్థన చేసావు, ఇంత పగ పెట్టుకున్నావు. నువ్వు మారింది ఎప్పుడు? ఇక్కడ అదే చెప్తున్నాడు యోనాలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, నేను తర్షీషుకు వెళ్ళాలి, నినివేకు వెళ్ళకూడదు. ఈ స్వభావం ఎప్పుడు పోద్దంటే నీళ్ళల్లో మునిగితే పోద్ది కాదు, చస్తేనే పోద్ది. నీళ్ళలో మునిగితే పోదు. నన్ను చంపేయండి, మీకు బాగుపడతారన్నాడు. ఇప్పుడు వీళ్ళు యోనాను చంపటానికి సిద్ధపడినరా లేదా? దేనికోసం? నేను బతకడం కోసము మరొకరిని చంపుతున్నాడు. ఎంత స్వార్థం చూడండి ఇది. చూడండి అక్కడ ఎంత స్వార్థం. అక్కడ రాయబడింది కరెక్ట్ కాదనట్లేదులే. అంటే ఏం తెలుసా? ప్రభువు మనం బ్రతకాలంటే ఆయన చంపాలి. అది నిజం. ఆ రోజు ఇస్కరియోతు యూదాను పంపించినప్పుడు అన్నాడు, ఆ మనుషుడు పుట్టనే మంచిదే కాదు, కానీ మరి ఊరు అప్పగించాలి. ఇస్కరియోతు యూదా లేకపోతే ఊరు ఒకళ్ళు ఉండాలిగా. అంటే యేసు ప్రభు చనిపోతేనే కదా లోకానికి రక్షణ. ఆయన చనిపోకపోతే, ఆయన చనిపోయి 3వ దినం లేస్తేనే కదా మరణాన్ని జయించేది. ఊరు చంపేయాలి మరి. అందుకే ఇక్కడ బైబిల్ మనకు అందరికీ చెప్తుందంటే, అంటే సమయము, భయంకరమైన దినాలు దగ్గరకు వచ్చాయి. జనాలు చేయాల్సింది ఏంటంటే పై భక్తి కాదు, జీవించే భక్తి కావాలి ఈరోజు. అప్పుడప్పుడు చాలాసార్లు చూస్తుంటాను, మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు, చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అందరితో చెప్తాను, 100 మంది కూర్చుంటారు కానీ పక్కన అందరూ వందనాలు చెప్పుకుంటారు కానీ ఒక్కరితో మాట్లాడుకోరు. పెద్ద సిమెంట్తో వేసిన గోడలు కట్టుకొని ఉంటారు, పక్కనే కుర్చీలు కూర్చుంటారు, ఫ్రీగా మాట్లాడుకోరు. వందనాలు ఊరు చెప్పుకోమరి వాళ్ళను ఫార్మాలిటీస్ కోసం కదా. అంతేనా కదా, ఫార్మాలిటీస్ కోసమే కదమ్మా. మరి ప్రేమ ఏది అక్కడ? సమాధానం ఎక్కడుంది అక్కడ? అందుకే చెప్తుంది ఈరోజు వారు భయపడి, కానీ ఈరోజు దేశం ఏం చేయట్లేదంట, భయపడట్లా. మీరు అంటున్నారు ఎందుకు భయం లేదయ్యా, రేపు పొద్దున ఏం తినాలని ఎంత టెన్షన్ పడతారు. ఎవరు చెప్పిర్రు? ఎవరి ఇళ్ళల్లోకైనా పోయి, ఎవరి పరిస్థితిలోకైనా పోయి వండుకున్న కుండల మూతలు తీయండి. ఎవరికన్నా ఒట్టి కుండలు ఉన్నాయో చూడండి, ఎవరి దగ్గర పోయి ఉంటాయన్నా బాగుంటా. ప్రతి ఒక్కళ్ళు చికెనో మటనో లేకపోతే పప్పు లేకపోతే ఆ కూర పచ్చడో. మళ్ళీ కూడా ఏం చేస్తారు తెలుసా? నోటికి రుచి తగలటానికి వండుకోరంట. అవి కూడా ఏంది ఈరోజు పచ్చడి నూరుకున్నామంటే, ఈ మధ్య పప్పు తిని నూరంట సవిపోయింది, అందుకే పచ్చడి తినబుద్ధి పోర్చుకున్నా కానీ లేక కాదు వండుకుంది. లేక అనుకున్నారా? అయ్యో పాపం లేక కాదు, లేక ఊరు లేరు, తినబుద్ధి వండుకున్నారు అంతే కదమ్మా. అట్ట అనుకుండేది కొంతమందే. ఎవరు చెప్పారు? రోజు ఎందుకు రావు? వస్తాయి కదమ్మా రోజు. మనకేం మామూలు విషయమ్మా. 100 రకాల దారులు ఉన్నాయి. ఇప్పుడు 100 రకాల దారులు ఉన్నాయి సంపాదించడానికి. మంచి చేయటానికి ఒకే దారి. అదే చెప్తుంది. భయపడి వాళ్ళందరూ యోనా దగ్గర పోయి అడుగుతుంటే, ఈరోజు దేశం, ప్రపంచం భయం లేదు, లెక్క లేకుండా అంటుంది. ఏం జరుగుద్దో చూద్దాంలే, దేవుడితోని యుద్ధం చేద్దామంటుంది. ఇప్పుడు దేవుడు ఇంకా ఏం చేయాలి మరి వాళ్ళను? ఎవరి దగ్గరికైనా మీరు చెప్పనేమన్నారు తెలుసా? ఎట్ట జరగాలి అట్లా జరుగుద్దులే, మీరు చెబితే మారుద్దా. ఎంత లెక్కలేని తనములు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. ఎంత అహంకారం ఉంది వీళ్ళకు. నువ్వు చెప్తున్నావు, కనీసం ఆలోచించాలి కదా.
కొద్దిగానే ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు చెప్తున్నారు? నా నడవలికలు బాగలేవు, ఒకసారి మార్చుకుంటే బాగుండని ఆలోచన ఉందా? ఏమీ లేదు. ఎట్ట జరగాలి అటు జరుగుద్ది. మీరు జీవితం ఏమైనా జరుగుద్దా? అందుకే ఏమన్నారు తెలుసా? సిచ్యువేషన్ అంటే పరిస్థితులు, తుఫాను వచ్చి చుట్టూ ఏ దిక్కు లేని పరిస్థితి వస్తే కానీ వీళ్ళు మొక్కరేమో. ఇప్పుడు అన్ని స్థితులు దేవుడు ఏం చేశాడు తెలుసా? పూర్తిగా ఎండగట్టకుండా పక్కన నీళ్ళు ఉంచాడు, వచ్చి తాగుతుర్లని. కానీ ఇంకొక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఏడ్చి గీజాడి మొరపెట్టి ఎంత ఏడ్చినా దొరకని దినం ఒకటి వస్తుంది. ఆ దినమే ఓడలో నావికులకు జరిగిన దినము. నేను అది చెప్పాను, ఇదంతా చెప్పాను. ఓడలో నావికులకు ఏ దినం వచ్చిందో అలాంటి దినం జనాలకి ఇంకా రాలేదమ్మా. వస్తే ఏం చేస్తారు? ఉన్నయన్నీ బారేసి ప్రవక్త చెప్పింది చేస్తారు. ఇలా రాలేదు కాబట్టి ఏం చేశారు? యెషయా గ్రంథం 22:13 ఇప్పుడు చదివాడు కదా. ఏంది? రేపు చచ్చిపోతాం కదా. వాళ్ళు చెప్తున్నారు రేపు యుగాంతం వస్తుందంట, చచ్చిపోతామంట. గొర్రెలను కోసుకుందాము, ఎద్దులను వధించుకుందాము, బిర్యానీలు చేసుకుందాము, చికెన్ బిర్యానీ, ద్రాక్ష రసం తాగుదాం. అక్కడ ఎంత బాగా రాశారు అసలు. నేను ఆ మాట చదువుతున్నాను, నాకు భలే ఆశ్చర్యం వేసింది. నిజం కదా. ఉన్న 4 రోజులు ఏమంటారు అప్పుడప్పుడు? ఉన్న 4 రోజులు శుభ్రంగా తిని బతకేంద్ర స్వామి అన్నీ అట్టట్టున్నావు అందరూ అనేది అంతే. అంటే ఉన్న 4 రోజులు శుభ్రంగా తిని బతుకుతుంటివి, తర్వాత ఏం జరుగుద్ది? తర్వాత గురించి ఆలోచించిన నావికులు ఉన్నవన్నీ పారేసి ప్రవక్త చెప్పినట్టు చేశారు. ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనకు యోహాను సువార్త 11 అధ్యాయము 26 వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. 20:26 చివరి మాట లాస్ట్ లైన్ ఉంటుంది. 20:26 వచనం. 20:26 26 లాస్ట్ మాట ఉండదు చూడు. మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక. అంటే ఇప్పుడు భూలోకానికి ఏమి లేదు? సమాధానం లేదు. భూమి మీద ఉన్న బ్రతుకుల జీవితాల్లో మనుషుల బ్రతుకుల్లో ఏమి లేదు? సమాధానం లేదు. ఇప్పుడు సమాధానం కలగాలంటే వారి మధ్యలోనికి ఊరు రావాలి, యేసుక్రీస్తు వారు రావాలి. ఇప్పుడు వీళ్ళ మధ్యలోనికి ఉన్నటువంటి ఆ చెడుని తీసేసుకుంటే అప్పుడు వాళ్ళలోనికి ఊరు వస్తాడు, యేసు ప్రభు వస్తాడు. అప్పుడు చాలామంది అంటారు, చాలా బాగా దేవుళ్ళో ఉన్నారయ్యా, వీళ్ళేంది ఇలా మారిపోయారంటే ఎవరు మారలా. వాళ్ళకు అపోస్తుల కార్యములు చివరి అధ్యాయం చెప్పినట్టుగా హృదయం కొవ్వి అట తయారైపోయారు అంతే. నేను బాగా దేవుళ్ళో ఉన్నాను, నేను పాపం చేశాను, నా హృదయం కొవ్వే, దేవుడు నన్ను అటు మార్చలా, నేను ఇక లెక్క లేకుండా తిరుగుతున్నానంటే నా నాశనం దగ్గర పడింది అంతే. నేను చెప్పినా వద్దు, మరి చెప్పొద్దంటే చచ్చిపోయేదాకా చెప్పే బాధ్యత మీది. నేను చెడిపోయాను అనుకోండి, మీరు బతికినంతకాలం నాకు చెప్పాలి. నేను మారితే మీరు ధన్యులు, మిమ్మల్ని బట్టి నేను పరలోక రాజ్యానికి వారసుని అవుతాను. ఒకవేళ నేను మారలేదనుకో మీరు ధన్యులే, కానీ నేను మాత్రము నాశనానికి వెళ్ళిపోతాను. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పే ఒక చిన్న మాట ఏంటంటే, ఈ ప్రాంతానికి విపత్తు సంభవిస్తుంది, ప్రజలు ఏం చేయాలి? భయపడాలి. భయం లేకుండా ఉన్నారంటే నాశనానికి అని చెప్పండి ఎవరైనా. ఈరోజు నీకు నాకు భయం ఉండాలి. మరి దేవుని నమ్మునోడికి ఏ టెన్షన్ ఉండదంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు, కానీ ఒక భయం. ఏ భయం ఉండదు మనకు? ఏందమ్మా ఏ భయం ఉంది? జాగ్రత్త, ఏ భయం ఉంది మనకి ఇప్పుడు? ఏ భయం ఉండాలి తెలుసా? ఒకటే భయం చెప్తున్నాను. నాకైతే ఉన్న భయం ఏంటంటే, ఎక్కడ నాకు అప్పగించిన ఆత్మలను రక్షించకుండా పాడైపోతానేమో అని ఒక భయంతో నేను బతుకుతున్నాను ప్రతి క్షణం కూడా. నీవు కూడా ఎక్కడ నీకు అప్పగించిన కుటుంబం కానీ బంధువులను కానీ రక్షించుకోకుండా మధ్యలోనే నేను పోతానమన్న భయంతో నువ్వు బతికితే నీకు ఏ టెన్షన్ ఉండదు. ఇంకా ఆ భయం కలిగినోడు ఆ పని కోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ఆ పనిని కొనసాగిస్తుంటారు. అప్పుడప్పుడు మీరు పోయి చెప్తుంటారు కొంతమందికి, వాళ్ళు ఇచ్చుకున్నా చెప్తుంటారు, వాళ్ళకి చేతరిచ్చుకున్నా చెప్తుంటారు, కానీ మీ టెన్షన్ మీది, మీ భయం మీది. ఎక్కడ వీళ్ళు చెప్పకపోతే రేపు నన్ను దేవుడు అడుగుతాడేమో. వాళ్ళకి నేంద్ర స్వామి గోల అనుకొని, వాళ్ళు ఇసుక్కొని గోల అనుకొని ఏమనుకొని చెప్పటము నీ బాధ్యత. ఎందుకంటే యోనాను అడిగినరు, నిన్ను అడగరు.
రేపు వచ్చి అడిగే టైం వస్తే నువ్వు ఉంటావో ఉండవో, నేను ఉండను. కానీ ఇప్పుడే అవకాశం ఉంది కాబట్టి చెప్పాలి. కాబట్టి విపత్తులు సంభవిస్తున్నాయి. క్రైస్తవుడికి టెన్షన్ ఉండాలి, దేవుని ఎరుగని వాడికి టెన్షన్ ఉండాలి. కానీ ఎరుగని వాడికి టెన్షన్ లేదు, ఎరిగిన వాడికి భయం ఉండాలి. ఎందుకంటే ఎక్కడ వీరిని రక్షించకుండా నా ఆత్మ పోతుందేమన్న భయంతో నువ్వు బతికితే ఖచ్చితంగా నీ దేవుడు నీ కోరిక నెరవేర్చి నీ జీవితంలో సమాధానమును, శాంతిని అనుగ్రహిస్తాడు. అలాంటి భాగ్యం దేవుడు మనకును మన ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలోకి భవిద్దాం.